పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కేసీఆర్ కుటుంబానికి ఒక మంచి వార్త, ఒక చేదు వార్త. ఫస్ట్ తీపి వార్త ఏంటి అంటే కవితకు బెయిల్ వచ్చింది, కవిత రాబోతోంది. చేదు వార్త ఏంటంటే కేటీఆర్ ఫామ్ హౌస్కి ముహూర్తం కుదిరింది. జెన్నువాడి ఫామ్ హౌస్ని కూల్చడానికి ముహూర్తం కుదిరింది. ఎస్, మీరు వింటుంది నిజమే. మీరు చూస్తూ ఉన్నారు, ఇరిగేషన్ అధికారులు కేటీఆర్ ఫామ్ హౌస్కి కొలత నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఇరిగేషన్ కాలువను ఆక్రమించేసి నాలాలను పూడ్చివేసి అక్కడ కేటీఆర్ తన ఫామ్ హౌస్ని కట్టుకున్నాడు అనేటువంటిది ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తున్నటువంటి వాదన. కాబట్టి వాళ్ళ కాలువ పరిధి ఎంత, తర్వాత ఈ నాలాలను ఏ రకంగా పూడ్చారు, ఏ రకంగా ఆక్యుపై చేసి కాంక్రీట్ ఎంగిల్ చేశారు, ఇక్కడ ఎలాంటి కాంక్రీట్ నిర్మాణం చేపట్టడానికి లేదు. కానీ ఫామ్ హౌస్ ఎలా కట్టారు అంటే దాని మొత్తం కూడా రేపు కోర్టుకి వెళ్తారని తెలుసు. కాబట్టి కోర్టుకి వెళ్ళినా సరే వీళ్ళ వైపు న్యాయం నెగ్గాలంటే పూర్తి వివరాలు కావాలి. కాబట్టి కొలతలు అయితే వేసుకుంటా ఉన్నారు. సో కొలతలు వేసుకున్నాక కానీ ముహూర్తం ఫిక్స్ చేయరు. సో ఇప్పటికే నోటీసు కూడా ఇచ్చి ఉన్నారని మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మనకు తెలుసు ప్రదీప్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ ఫామ్ హౌస్ని గుర్చొద్దు, ఏదైతే కేటీఆర్ ఉంటున్న జనువాడి ఫామ్ హౌస్ ఉందో దాన్ని కూల్చొద్దు అని చెప్పేసి ప్రదీప్ రెడ్డి ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు. కోర్టు అయితే ఇంతవరకు ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదు. మరి ఈ ఫామ్ హౌస్ మనకంతున్న సమాచారం ప్రకారం రేపు లేదా ఎల్లుండి తెల్లారుజామున 4 గంటలకి కూల్చాలి అని చెప్పేసి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తూ ఉంది. అది బుల్డోజర్లు ఇప్పటికీ అక్కడికి వెళ్ళినాయని తెలుస్తూ ఉంది. అక్కడ కుటుంబ సభ్యులు నివాసం ఉంటారు. ఆ కుటుంబ సభ్యుల్ని ఖాళీ చేపించి కానీ కూల్చడానికి లేదు. కాబట్టి కుటుంబ సభ్యుల్ని ఖాళీ చేపించి కూలుస్తారు. మనం కొలతలు వేస్తున్న ఫోటోలు చూస్తూ ఉన్నాం. ఇది మొత్తం కేటీఆర్ ఫామ్ హౌస్. ఇది మొత్తం కేటీఆర్కి ఉన్నటువంటి ఫామ్ హౌస్. సో చాలా బాగా కట్టుకున్నాడు. నాది కాదంటాడులే, కానీ మీకు ఒక విషయం చెప్పాలి. కేటీఆర్ అంటాడు ఇది నాది కాదు, నా ఫామ్ హౌస్ కాదు, నా మిత్రుడిది, నేను రెంట్కుంటున్నాను అంటాడు. సరే రెంట్కుంటున్నాడు, సరే పీసీ అధ్యక్షుడిగా ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ చూపించడానికి నిబంధనలకు విరుద్ధంగా కట్టాడని చూపించడానికి బయలుదేరితే అరెస్ట్ చేశారు. సరే డ్రోన్లు ఎగరేసి విజువల్స్ అన్న జనాలు పంపిద్దామంటే ఆ రోజు కేసు పెట్టారు. కేసు పెట్టి రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు. ఆ రోజు పెట్టిన కేసులో ఈ ఫామ్ హౌస్ కేటీఆర్దని, కేటీఆర్ ఫామ్ హౌస్ మీద రేవంత్ రెడ్డి డ్రోన్లు ఎగరేశారని పెట్టారు. మరి ఆ రోజు కేటీఆర్ ఫామ్ హౌస్ అయింది, ఈ రోజు కాకుండా ఎలా పోతుంది? ఆ రోజు కేసు పెట్టేటప్పుడేమో అది కేటీఆర్ ఫామ్ హౌస్, ఇవాళేం కాకుండా పోయిందంట. సరే పైగా అదే నిజం అనుకుందాం, కేటీఆర్ చెప్పేదే నిజం అనుకున్నాం, కేటీఆర్ది కాదు, కేవలం రీచుకుంటున్నాడు, తన మిత్రుడిది ఎవరిదో ఆ ఫామ్ హౌస్ అనుకోండి. కానీ నిబంధనకి విరుద్ధంగా అయితే ఉండకూడదు కదా, కట్టకూడదు కదా, కట్టిన ఫామ్ హౌస్లో రెంట్కు ఉండకూడదు కదా. కేటీఆర్ లాంటి ఒక పెద్ద వ్యక్తి ఆ రోజు మంత్రిగా ఉన్నాడు, మున్సిపల్ శాఖ ఆయన పరిధిలోకే వస్తుంది. నిబంధనకు విరుద్ధంగా ఎఫ్టీఆర్ పరిధిలో నాలాలను ముంచివేసి కాలువని పూడ్చివేసి కట్టిన ఫామ్ హౌస్లో కేటీఆర్ ఎలా ఉంటాడు రెంట్కి? ఎలా ఉంటాడు రెంట్కి? కేటీఆర్ దా కాదా రెండో విషయం, కానీ కేటీఆర్ ఉండటం తప్పు కదా. ఫస్ట్ కేటీఆర్ అక్కడ ఉండటం తప్ప కాదా? ఫస్ట్ కేటీఆర్ చెప్పండి, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందా లేదా? ఇది ఎఫ్టీఆర్ పరిధిలో నాలాలని ఆక్రమించేసి చెరువుని, ఇరిగేషన్ కాలువని పూడ్చివేసి కట్టిందా కాదా? చెప్పమనండి. ఇది నిబంధనకు విరుద్ధంగా ఉంటే కూల్చేపిస్తా అని చెప్పడం కాదు, నిబంధనకు విరుద్ధంగా ఉందా లేదా స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ చేయమనండి కేటీఆర్ని. సో మనం కేటీఆర్ ఫామ్ హౌస్ విజువల్ కూడా చూస్తూ ఉన్నాం. ఇదే కేటీఆర్ ఫామ్ హౌస్, అద్భుతమైన రాజభవనం. ఆయన రెంట్కుంటున్నాడు, ఆ కట్టుకున్నాడు, ఆ పక్కన పెడితే మొన్నటిదాకా కేటీఆర్ ఫామ్ హౌస్ అని కొడితే ఇదే వచ్చేది, లేదా వాళ్ళ అబ్బాయి పేరుతో కొట్టినా ఇదే వచ్చేది. సో కానీ ఇప్పుడు గూగుల్లో తీసివేశారు, మొత్తం డిలీట్ చేసినట్టున్నారు. ఇప్పుడు జనువాడ ఫామ్ హౌస్ అని కొడితే తప్ప ఇది రాదు. గతంలో కేటీఆర్ ఫామ్ హౌస్ అని కొట్టినా, ఇమాన్స్ ఫామ్ హౌస్ అని కొట్టినా ఈ ఫామ్ హౌస్ చూపిస్తుండేది. ఇదొక విజువల్. సో ఇరిగేషన్ అధికారులు అక్కడికి వెళ్ళి కొలతలు తీసుకుంటున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు కూడా చేరుకొని దీన్ని ఆపాలి, దీన్ని కూల్చివేతకి హైడ్రా సిద్ధమైందన్న విషయం మాకు అర్థమైంది, దీన్ని కూల్చివేతను ఆపాలి, ఇది అన్ని పర్మిషన్స్ తీసుకొని కట్టాం అని చెప్పేసి ఆయన వెళ్ళాడు. వాస్తవానికి కేటీఆర్ మాత్రం ఎలాంటి కోర్టుకి వెళ్ళలేదు. కేటీఆర్ వాదిస్తుంది ఏంటంటే పొంగిలేటిది లేదా, ఇంకో కాంగ్రెస్ నాయకులు లేవా అని వాదిస్తూ ఉన్నాడు. కానీ కేటీఆర్ చెప్పాల్సిందంటే ముందు నాది కూర్చోండి, నిబంధనకు విరుద్ధం అంటున్నారు కదా, కూర్చేయండి, తర్వాత మీ పార్టీ వాళ్ళు కూడా కూర్చోండి అని చెప్పాలి. అవసరమైతే తనే కూల్చేసేయాలి. నిబంధనకు విరుద్ధంగా ఉంది అని తెలిసిన మరుక్షణం అక్కడి నుంచి ఖాళీ చేసి తానే కూల్చిపడేసి తన మిత్రుడు చెప్పేసి కూల్చిపడేయాలి. కానీ ఇంకా వాదన ఎందుకు? నిబంధనకు విరుద్ధంగా ఉన్నప్పుడు
నువ్వు ఒక మాజీ మంత్రివి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్వి, సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వాడివి. నువ్వు కూడా కాలువని కుమ్మేసి, కాలువని మొత్తం లేకుండా చేసేసి, కాలువ మీద కట్టినటువంటి కాంక్రీట్ జంగిల్లో నివాసం ఉంటూ ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు కేటీఆర్? క్లియర్‌గా చెప్పు. ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు కేటీఆర్? నువ్వు చట్టాన్ని అతిక్రమించి కట్టిన ఫామ్ హౌస్‌లో ఉంటూ ఇదెలా ఆదర్శం అవుతుంది? నువ్వు 4 సార్లు ఎమ్మెల్యేవి, నీకో స్థాయి ఉంది, ఓ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌వి. ఈసారి గెలిచుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడివి నువ్వు. నువ్వు కూడా ఇలా ఉంటే, ఆక్రమణ చేసి ఉంటే ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? అందులో త్రిపుల్ జీవో నువ్వు ఎత్తేసావు. జీవో నెంబర్ 69 తీసుకొచ్చావు. మళ్ళా ఆ తీసుకొచ్చేపాటికి 84 గ్రామాల్లో ఉన్నటువంటి త్రిపుల్ జీవో పరిధి ఏదైతే ఉందో అక్కడ దాదాపు 132,000 ఎకరాలు ఉంటే దాదాపు 1,00,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేతుల్లో పెట్టేశావు. రైతుల చేతుల్లో లేకుండా చేసావు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూమిని కొనుక్కున్న తర్వాత త్రిపుల్ జీవో ఎత్తేసావు. రైతులకి లాభం వద్దు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మాత్రమే బతకాలి, చెరువులు బతకొద్దు, జనం బతకొద్దు. రేపు తాగడానికి నీరు కూడా లేకుండా చేద్దాం అనుకున్నావు. అయ్యప్ప సొసైటీలో సామాన్యులు అయితే కూర్చగలిగావు, కానీ వెనక నుంచి మాత్రం కూర్చలేకపోయావు. అది ఎలా రేవంత్ రెడ్డి కూల్చి చూపించాడు. హైడ్రా కూల్చి చూపించింది. ఎనీవే, హైడ్రా అనేటువంటి జగన్నాథుడి రథచక్రం ఏదైతే ఉందో నీ ఫామ్ హౌస్ మీదకి వచ్చేసింది. అది క్లియర్గా నీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాం. అర్థమయ్యే కదా ప్రదీప్ రెడ్డి ద్వారా కోర్టుకు పోయావు. అందుకని అర్థమయ్యే కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు. అక్కడ కూడా ప్రెస్ మీట్ కూడా క్లియర్గా వినండి. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అంటాడు. ఉంటే ఏంది? ఉందా లేదా చెప్పు. నువ్వు స్థాయి ఉన్నోడు, నీకు కూడా నాలెడ్జ్ లేదా? నువ్వు ఉంటేనే ఫామ్ హౌస్ నిబంధనకు అనుగుణంగా ఉందా లేదా, క్లారిటీ నీకు ఉందా లేదా? ఉంది. ఆయనకి చెప్పడానికి భయం. నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పాడు అనుకోండి, చులకనైపోతాడు జనం ముందు. కాబట్టి అది చెప్పలేడు. సో ఇరిగేషన్ కాలువని పూర్తి చేసి మొత్తానికి కేటీఆర్ కట్టుకున్న ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, ఈ కేటీఆర్ తన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడే నివాసం ఉంటూ ఉండేవాడు. ఈ ఫామ్ హౌస్ అయితే కుప్పకూలడానికి రెడీ అయిపోయింది. అది రేపు తెల్లారుజామున 4 గంటలకా, ఎల్లుండి తెల్లారుజామున 4 గంటలకా అనేది ఒక చిన్న క్లారిటీ ఒకటి రావాల్సి ఉంది. మొత్తానికి ఈ 2 రోజుల్లోనే కేటీఆర్ ఫామ్ హౌస్ నేల కూలబోతుంది అనేటువంటి ఒక సమాచారాన్ని హైడ్రా ఇస్తూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలని సేకరిస్తూ ఉంది, కొలతలు కూడా సేకరిస్తూ ఉంది. ఇరిగేషన్ అధికారులు ఉన్న ఫోటోలు కూడా మీకు చూపించాను. సో ఏది ఏమైనా ఏం జరగబోతుంది, ఈ లోపల కోర్టులో ఎలాంటి స్టే తెచ్చుకుంటారా ఏంటి అన్నది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది.